పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. జరడా గ్రామంలో 4 ఏనుగులు, మార్కనపుట్టి గ్రామంలో 6 ఏనుగుల గుంపు సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులకు గ్రామాలకు దూరంగా తరలించాలని రైతులు కోరుతున్నారు. కాగా ఏనుగులు సంచరించే గ్రామాల్లో ప్రజలకు ఫారెస్టు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ఫలితం లేకుండానే పోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. జరడా గ్రామంలో 4 ఏనుగులు, మార్కనపుట్టి గ్రామంలో 6 ఏనుగుల గుంపు సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను గ్రామాలకు దూరంగా తరలించాలని రైతులు కోరుతున్నారు. కాగా ఏనుగులు సంచరించే గ్రామాల్లో ప్రజలకు ఫారెస్టు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ఫలితం లేకుండానే పోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జడ గ్రామ పంచాయతీలో ఏనుగులు సంచరిస్తున్నాయండి. మాకు ఇటువంటి పంట నష్టాలు జరిగిపోతున్నాయి. మాకు ఇటువంటి ఆదాయాలు కూడా మాకు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం. దాని వల్ల పనులు కూడా చేయలేకపోయిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మాకు కొండ పని చేసుకోవాలన్నా ఏనుగులు భయం. మాకు ఎటువంటి ఆదాయం లేదు. మాకు ఇప్పుడు వేసిన కొర్ర, జొన్న, సోలు అంటే అదే పంటలన్నీ పాడైపోతున్నాయి. తీసుకుంటున్నారు. మీరు మాకు ప్రభుత్వం ద్వారా మాకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు రొబ్బాల ఓవరాజు, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు. పార్వతీపురం మన్యం జిల్లాలో చూసుకున్నట్లయితే చాలా ఏళ్ల నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి ఏనుగుల గుంపుని ప్రభుత్వాలు తరలించకపోవడం వల్ల ఇక్కడ రైతులకి చాలా అన్యాయము జరుగుతుంది. ఇటు పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కరెక్ట్గా పంటలు చేతికి అందుకొచ్చే టైంలోనే ఏనుగులు వాటిని ధ్వంసం చేయడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని పట్ల ప్రస్తుతం నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే అటవీ శాఖ మంత్రి వర్యులు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా, జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మానవత దృక్పథంతో ఆలోచించి ఈ యొక్క ఏనుగుల్ని తరలించినట్లయితే ఇటు రైతులకి ఇటు ప్రజలకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.